రోడ్డు ప్రమాదంలో మరణించిన చిన్నారి రమ్యకు కేబీఆర్ పార్క్ వద్ద నివాళులు అర్పిస్తున్నారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి లైవ్ లో అందిస్తారు. దేవి, ఓవర్ టు యు. వరప్రసాద్, మరణం చాలా భయంకరమైంది. అది మరణించిన వారి కంటే వారి మీద ఆధారపడి వారి స్మృతుల్లో బ్రతికే వాళ్లకు మరింత ఆవేదనను, తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది. దానికి నిదర్శనమే రమ్య మరణం. 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి అలసిపోయి ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. రమ్య మరణం కొన్ని వేల ప్రశ్నలను సంధిస్తోంది. మనం చూస్తున్నాం ఇక్కడ రమ్య మృతికి కొవ్వొత్తుల ప్రదర్శనను ఇక్కడ నిర్వహిస్తున్నారు. మనం కేబీఆర్ పార్కులో ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఒక స్లోగన్స్ ఇస్తున్నారు. అందరి నయనాల నుంచి కూడా అశ్రువుల్ని మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు ఆ చిట్టి తల్లి మరణాన్ని గుర్తు చేసుకొని. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఎవరి శోకాన్ని తీర్చలేము, కానీ రమ్య మృతి పట్ల మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, కానీ ముందు ఈ డ్రింకింగ్ అనేది అమ్మేది కొంచెం డిలే చేసి, అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైమింగ్స్ కానీ అట్లా కాకుండా డే టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో అట్లా అమ్మడం చేయమని కోరుకుంటున్నాం. అలాగే రమ్య అమ్మమ్మ అలాగే తాతయ్య కూడా ఉన్నారు. రమ్య చిట్టి చెల్లెలు రిషిత కూడా మనతో ఉంది. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారితో మాట్లాడదాం. అలాగే కొంత సినీ రంగ ప్రముఖులు కూడా ఇక్కడికి విచ్చేశారు. చెప్పండి, రమ్య స్మృతి క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటున్నారు మీరు. రమ్య ఆత్మకి శాంతి చేకూరాలి. అది దారుణమైనటువంటి ఒక్క నిమిషం సార్, చెప్పండి, ఈ రమ్య మృతి తీరని విషాదాన్ని నింపుతుంది. కన్న తల్లిదండ్రులకు తిరిగి ఆ పాపని ఇవ్వలేము, కానీ ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెప్తున్నారు ఈ బార్లకు లైసెన్స్లు ఇవ్వడం కానీ ఇలా మైనర్లకి లైసెన్స్లు ఇవ్వడం పట్ల. ఇక్కడ లైసెన్స్ మైనర్లకు ఇచ్చారు, మేజర్లకు ఇచ్చారు అనేది కాదమ్మా. ఈ రోజు మైనర్లకు లైసెన్స్ ఇచ్చినటువంటి సంఘటన ఏం లేదా ఆ కేసుకు సంబంధించి. జరిగినటువంటి సంఘటన బాధాకరమైనటువంటి సంఘటన. పాపం జరగకూడని సంఘటన జరిగి పాపం ఆ కుటుంబం అంతా చిన్నాభిన్నమైంది. ఎవరైతే దుర్మార్గులు చేశారో తప్పకుండా వాళ్ళని శిక్షించవలసినటువంటి అవసరం. చట్టపరంగా మామూలు డ్రైవింగ్ కేసు కాకుండా ఒక మర్డర్ కేసు లాంటి కేసు పెట్టినాం, 304 పార్ట్ బి. ఇది చాలా స్ట్రాంగ్ కేసు కాబట్టి మేము చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు సంబంధించి లైసెన్స్ ప్రాసెస్ కానీ అది ఈ రోజు కొత్తగా జరిగింది కాదు, అది ఎప్పటి నుంచో వచ్చినటువంటిది. ఏదో మా గవర్నమెంట్ వచ్చి మేము వచ్చి మాట్లాడినట్టు ఏం లేదు. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కేవలం నామకే వాస్తే చేస్తున్నారు పోలీసులు. ఆ హడావుడి తప్ప తర్వాత వాళ్ళు చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అనేది మీ టీవీలలో ఛానళ్లలో చూసినారు. ఏమీలు పెద్ద పెద్దలను కూడా వదిలిపెట్టలేదు. అంతేగాని ఏదో ఒక సంఘటన జరిగింది కాబట్టి తూతు మాత్రం అంటే కాదు. మనం చూస్తున్నాము, కఠిన చర్యలు తీసుకుంటున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటివి నిర్వహించినప్పటికీ కూడా అక్కడక్కడ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా శోక సంద్రంలో ఉన్నారు. 9 రోజుల పాటు ఒక చిన్నారి ఎన్నో ఆశలతో తన భవిష్యత్తును ఊహించుకుంటూ ఉంది. అలాంటి చిన్నారి మరణం తీవ్ర కలతకి అలాగే ఆవేదనకు గురి చేస్తుంది. అమ్మమ్మ నాన్నమ్మ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అలాగే తాతయ్య గారు ఉన్నారు. నమస్తే అండి. రమ్యతో మీకున్న అనుబంధము చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది? అమెరికా పోయేటప్పుడు వచ్చాను, సియాఫ్కి వచ్చింది. దట్ ఈస్ ద లాస్ట్ వీక్, 23 జూన్. మీ బాధని మీ కన్నీళ్లను తొడవలేకపోవచ్చు. రమ్య స్మృతి అంటే చివరిసారిగా ఎప్పుడు మాట్లాడింది? రమ్య ఎలా ఉండేది మీతో? చాలా క్లోజ్గా ఉండేది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ హర్ లైఫ్ స్పెండ్ విత్ అలాంగ్ విత్ అస్ అనమాట. మా ఇంట్లో జరిగింది. 6-7 months నుంచి అక్కడనే ఉంది గాయత్రి. అదర్వైజ్ షీ వాజ్ హియర్ ఇన్ అవర్ డిడి కాలనీ. బాగానే చాలా క్లోజ్గా ఉంటుంది. వాట్ ఎవర్ షీ వాంటెడ్ వి యూజ్డ్ టు ఫుల్ఫిల్. అంటే మీరు యుఎస్ వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది, అదే చివరిసారిగా మాట్లాడడం. రమ్య అంటే పెద్ద అయిన తర్వాత తనకు కొన్ని ఆశలు ఉంటాయి, ఏమని చెప్పేది?